డాండ్రఫ్ అనేది ఇన్స్టెంట్ గా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూద్దాము. స్కాల్ప్ మొత్తానికి కూడా చక్కగా పార్టీషన్ గా డివైడ్ చేసుకొని మందారాకులు అనేది మన జుట్టు ఎదుగుదలకు కానీ అట్లాగే ఆరోగ్యంగా పెరగడానికి కానీ చుండ్రుని నివారించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. డైలీ మనం యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా అలాగే నల్లగా అయితే కనుక పెరుగుతుంది అనమాట. డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవడానికి ఫస్ట్ టిప్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. దానికోసం మనకు కావాల్సింది వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది నేను రా అండ్ అన్ఫిల్టర్డ్ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకున్నాను. నేను ఇది వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట. నేను అన్ఫిల్టర్డ్ ఎందుకు తీసుకున్నానంటే దీనివల్ల మనకి దీంట్లో ఉండే అంటే మామూలు దాంట్లో ఉండే సల్ఫైడ్స్ అనేది దీంట్లో ఉండవు అనమాట. ఇక్కడ దీంట్లో నో సల్ఫైడ్స్ అని రాస్తుంది చూడండి. ఇది వచ్చేసేసి అన్ని ఆన్లైన్ స్టోర్స్లో కనుక అవైలబిలిటీ ఉంది. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మన చుండ్రుని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్లో ఉన్నటువంటి పోషకాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అంటే మనలో ఉన్న మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి అలాగే వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. దీన్ని రోజు కనుక 1-2 టేబుల్ స్పూన్లు మనం కనుక మన లోపల అంటే ఇన్నర్ బాడీ తీసుకున్నట్టయితే కనుక మనకి చాలా కూడా యూజెస్ ఉన్నాయి. అంటే వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది యూజ్ చేసి మనం డాండ్రఫ్ అనేది ఇన్స్టెంట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్లీ నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ అలాగే వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేసి మనం ఇప్పుడు మన డాండ్రఫ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ని వచ్చేసేసి మనం ఏదైతే యాపిల్ సైడర్ వెనిగర్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ అయితే కనుక వాటర్ తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి నా జుట్టుకి సరిపడా నేను 2 టేబుల్ స్పూన్ అయితే కనుక యాపిల్ సైడర్ వెనిగర్ని అయితే తీసుకున్నానండి. ఈ 2 టేబుల్ స్పూన్ల వాటర్ సైడర్ వెనిగర్ తీసుకొని దానికి ఏ క్వాంటిటీ అయితే మనం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వచ్చేసేసి వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మిక్స్ అయిన ఈ మిశ్రమం ఏదైతే ఉన్నదో దాన్ని మన స్కాల్ప్ మొత్తానికి కూడా చక్కగా పార్టీషన్గా డివైడ్ చేసుకొని చక్కగా మన కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం కనుక మన హెడ్ మొత్తం కూడా స్ప్రే చేసేయండి. స్ప్రే చేసేసి చక్కగా మన 10 వేళ్ళు ఏదైతే ఉన్నదో కనుక వాటితో కనుక మర్దన చేసుకున్నట్టయితే కనుక ఈ హెయిర్ అనేది చాలా గ్రోత్గా పెరగడానికి అలాగే మన ఈ డాండ్రఫ్ ఏదైతే ఉన్నదో కూడా అది తొందరగా తగ్గిపోవడానికి కనుక ఇదైతే కనుక యూజ్ అవుతుంది అనమాట. మనం ఈ వీడియోలో ఫస్ట్ టిప్ అయితే కనుక ఇది చూసాము. ఇది చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ టిప్, అందరూ చేసుకోగలిగిన టిప్ అనమాట. నెక్స్ట్ ఇంకో టిప్ అనేది చూద్దాము. ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సిన వాటిల్లో ఫస్ట్ కలబంద అండి. కలబంద అనేది అసలు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. స్కిన్కే కాదు అట్లాగే మన హెడ్ అంటే మన హెయిర్కి కలబంద అనేది స్కిన్కి కానీ హెయిర్కి కానీ మంచి హోమ్ మేడ్ రెమెడీ అని చెప్పాలండి. అన్ని రకాల సమస్యలు పోవడానికి అట్లాగే ఏ విధమైన ఎలర్జీస్ ఉన్నా కూడా ఈ మన కలబంద అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కలబందని స్కిన్ మీద కూడా యూజ్ చేయడం వల్ల మంచి గ్లోయింగ్ అలాగే సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కలగ చేయకుండా అలాగే ఎటువంటి బ్యాడ్ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి కదా వాటిని మన బాడీ మీద ఎక్కువ గ్రోత్ అవ్వకుండా కనుక ఈ కలబంద అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కలబందని మనం కట్ చేసుకుందాము. ముళ్ళు ఏదైతే ఉన్నదో వాటిని ముందు మనం రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఇలా తీసేస్తే కనుక మన కలబంద గుజ్జు అనేది చక్కగా సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇది ఎంత జిగటగా అనిపిస్తుందో అంత బెనిఫిట్స్ కలగజేస్తుంది అనమాట. కలబంద అనేది పైన మన బాడీ లేయర్కే కాదండి లోపల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన అన్ని ఆయుర్వేద ట్రీట్మెంట్లో కూడా కలబంద అనేది మన శరీరం లోపలికి కూడా యూజ్ చేస్తున్నారు. అంటే కలబంద జ్యూస్గా కానీ అట్లా. నేనైతే ఈరోజు నా హెయిర్ కోసం ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం మీరు కూడా ఈ విధంగా యూజ్ చేస్తారని చెప్పి మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని కనుక షేర్ చేస్తున్నాను అనమాట.
ఇప్పుడు మనం ఈ విధంగా అయితే కనుక అలోవెరాని తీసుకున్నాం కదా, దీన్ని చక్కగా మెల్ట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కనుక మనకి అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. రెమెడీలో మనం అలోవెరాని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం మందారాకులు అండి. ఈ మందారాకులు అనేది మన జుట్టు ఎదుగుదలకు కానీ, అట్లాగే ఆరోగ్యంగా పెరగడానికి కానీ, చుండ్రుని నివారించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసేసి మా ఇంట్లో కింద తోటలో పెరిగినాయండి. అంటే మేము పెంచుకున్న మొక్కలు అనమాట. వాటి యొక్క ఆకులు అయితే తీసుకున్నాను నేను. చక్కగా లేతగా ఉన్నాయి అయితే కనుక తీసుకోండి మీరు. ఎందుకంటే ముదిరాకు కాకుండా లేతాకు తీసుకోవడం వల్ల దీంట్లో జిగటతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని నేను లేతాకులు అయితే కనుక తీసుకున్నాను. సుమారు 10 ఆకుల వరకు అయితే నేను తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మందార పువ్వులు అనమాట. ఈ మందార పువ్వుల్లో కూడా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన జుట్టుని కూడా చాలా బాగా ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే షైనింగ్ గా కనపడడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఈ మందారం అనేది డైలీ మనం యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా, అలాగే నల్లగా అయితే కనుక పెరుగుతుంది అనమాట. కాబట్టి డైలీ మనం యూజ్ చేసే ఆయిల్లో కానీ, అలాగే మనం ఈ విధంగా ప్యాక్ ఏదైతే రెడీ చేసుకుంటున్నామో వాటిలో కూడా మందార పువ్వులు చేర్చుకోవడం వల్ల ఇవి చాలా మన హెయిర్ గ్రోత్కి అయితే కనుక ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేను హెన్నా తీసుకున్నానండి. ఇది వచ్చేసేసి నేను 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కనుక దీంట్లో కలుపుతున్నాను. అట్లాగే ఇంకొకటి వచ్చేసేసి మెంతుపొడి. మెంతుపొడి అనేది అసలు జుట్టుకి కానీ, మన హెయిర్కి కానీ, అలాగే మన ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఇది అనేది అంటే ఇన్నర్ అవుటర్ రెండు మన బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసేసి మెంతి పొడిని అయితే తీసుకున్నాను. మెంతులు విడిగా తీసుకోకుండా మెంతి పొడిని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కనుక మన ఏదైతే ఈ ప్యాక్ చేసుకుంటున్నామో దాంట్లో దీని అయితే యూజ్ చేస్తాము. వీటిని ఏ క్వాంటిటీలో కలపాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మన ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటి కూడా సమపాలలో తీసుకొని మనం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను వచ్చి మందారాకులు ఉన్నాయి కదా, వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని, ఈ మందారాకులు ఏదైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అలాగే మందార పువ్వులు అనమాట. నేనైతే మందార పువ్వుల్ని 2 పువ్వులను అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మందార ఆకులను అయితే ఎక్కువ తీసుకున్నాను కదా, ఈ మందార ఆకుల్లో జిగటతత్వం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని వీటిని తీసుకున్నాను. ఇవి మన యొక్క హెయిర్ చిగుళ్ళు, అదే మొదలు ఏదైతే ఉన్నాయో అవి బలంగా ఉంచడానికి అయితే కనుక ఉపయోగపడతాయి అనమాట. ఇప్పుడు ఈ మందార పువ్వులను అయితే 2 తీసుకున్నాను. అలాగే మెంతిపొడి అనమాట. మెంతిపొడి వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు అయితే కనుక తీసుకున్నాను. అలాగే హెన్నా కూడా 2 టేబుల్ స్పూన్లు కూడా తీసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం అండి. దీన్ని నేను ఒక కాయ అయితే తీసుకున్నాను. దాన్ని చక్కగా నిమ్మరసం పిండుకొని పెట్టుకున్నాను. దీన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. నిమ్మరసం అనేది కూడా, నిమ్మకాయ అనేది మన జుట్టుకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చుండుని నివారించడంలో చాలా మంచి పాత్ర వహిస్తుందని చెప్పాలన్నమాట. దీంట్లో ఉండే సి విటమిన్ మన హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి, అలాగే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. కాబట్టి నేను ఒక కాయ చొప్పున నిమ్మకాయ రసాన్ని అయితే కనుక తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ ఏదైతే ఉన్నదో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే కనుక చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తటి పేస్ట్ లాగా అయితే అయిపోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని అలోవెరా అనేది పక్కన పెట్టుకున్నాం కదా, అలోవెరా జెల్ అనేది దాంట్లో అయితే కనుక మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి మెత్తటి పేస్ట్ లాగా జిగట్లాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను వచ్చేసేసి ఒక రోజ్మెరీ ఆయిల్ అండి. నేను ఇది వచ్చేసి ఊటీలో తెచ్చుకున్నాను అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్కి. ఒక 2 డ్రాప్స్ అయితే కనుక దీన్ని యూజ్ చేస్తున్నాను దీంట్లో. అలాగే కొబ్బరి నూనె వచ్చేసి 1 స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారైంది కదా పేస్ట్. ఈ పేస్ట్ని మన హెయిర్ ఏదైతే ఉందో స్కాల్ప్ మీద పూర్తిగా మన పార్టీషన్ లాగా ఓపెన్ చేసుకొని కొంచెం కొంచెంగా మన హెయిర్ కింద మొదలు ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ కూడా చక్కగా పట్టేలాగా మనమైతే దీన్ని కనుక రుద్దుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచేసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత
చక్కగా హాట్ వాటర్తో కనుక స్నానం చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అలాగే దీన్ని కనుక మీరు ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక యూస్ఫుల్ కంటెంట్తో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందైతే ఉంటానండి.